దాదాపు 2 ఏళ్ల తర్వాత సమావేశమైన ఇండియా కూటమి కేంద్రంపై పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని విపక్ష నేతలు నిర్ణయించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ చోరీ సహా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న 5 ముఖ్యమైన సమస్యలపై కలిసికట్టుగా పోరాడాలి అని ఇండియా కూటమి నిర్ణయించింది. జాతీయ రాజకీయాలను సమీక్షించడానికి, వ్యూహాలను సమన్వయం చేసుకోవడానికి ఇకపై ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలి అని భాగస్వామ్య పక్షాలు తీర్మానించాయి. విపక్ష కూటమి తదుపరి భేటీ ఆగస్టు నెలలో హైదరాబాద్లో జరగనుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన ఇండియా అలయన్స్ మీటింగ్ కి 25 పార్టీలు హాజరైనట్టు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. నీట్, యూజీ పేపర్ లీక్, సిబిఎస్ఈ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకొని వారి నమ్మకాన్ని వమ్ము చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. ఎస్ఐఆర్, ఓటు చోరీ సహా అన్ని ఎన్నికల అక్రమాలపై త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని ఖర్గే తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల కష్టాలు, వేధింపులు, అణచివేతలు సహా వివిధ ప్రజా సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. It was agreed that all of us parties would meet every 2 months. The next meeting will be held in Hyderabad on 8th August. Then 5th point, Parliament coordination will continue during the monsoon session with daily morning meetings in the office of the Honorable, as usual, leader of opposition party. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సహా 25 పార్టీల నేతలు హాజరయ్యారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ వర్చువల్ గా హాజరయ్యారు అని ఖర్గే వెల్లడించారు. కాంగ్రెస్ మిత్ర ద్రోహం చేసిందని మండిపడుతున్న డీఎంకే ఇండి కూటమి సమావేశాన్ని బాయ్కట్ చేసింది. విపక్ష కూటమి నుంచి తప్పుకున్న ఆప్ కూడా హాజరు కాలేదు. సమావేశానికి రావాలి అని డీఎంకే ఎంపీ కనిమొళితో టీఎంసీ, ఎస్పీ సంప్రదింపులు జరిపినా ఫలితం దక్కలేదు. అటు విజయ్ పార్టీ టీవీకేకు అసలు సమావేశానికి ఆహ్వానమే అందలేదు. దీంతో తమిళనాడు పార్టీలో లేకుండానే ఇండియా అలయన్స్ సమావేశం జరిగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.